హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ ఫ్యాషన్స్. నెక్స్ట్ వీడియో ఏం పోస్ట్ చేస్తానని వెయిట్ చేస్తున్నారా? ఒకసారి చూసేయండి. నేను ఏం చేస్తున్నానో, మనం స్టాక్ అయితే తీసుకొచ్చాము. ఓకే, నెక్స్ట్ దాన్ని మనం ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో దాన్ని మొత్తం క్యాట్లాగ్ని మనము ఇలాంటి ప్రతి ఒక్క మనం తెచ్చిన స్టాక్ అంతటిని కూడా స్టాక్ తీయడం ఒక ఎత్తు అయితే, దాన్ని మళ్ళీ మనం ఫోటోషూట్ చేయడం ఇంకొక ఎత్తు అనమాట. మళ్ళీ అదే కాకుండా మళ్ళీ మనం ప్రతి ఒక్క సెట్ని, ప్రతి ఒక్క స్టాక్ని మనము అన్నిటినీ కాంబో సెట్ లాగా డివైడ్ చేసి మళ్ళీ దానికి ప్రైజింగ్ ఇచ్చి అంతే, ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. ఇప్పుడైతే మనం ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో అంటే అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్లో అప్లోడ్ చేయడానికి మన దగ్గర ఉన్న స్టాక్ అంతటిని కూడా డివైడ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే కాంబో సెట్ లాగా అన్నింటినీ డివైడ్ చేసుకోవాలన్నమాట. డివైడ్ చేసుకుని మళ్ళీ వాటిని ఫోటో షూట్ చేయాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్. నెక్స్ట్ ఏం చేస్తున్నారో చూసేయండి. ఇది అయితే నా స్మాల్ బిజినెస్కి కవర్డ్ అనమాట. కొన్ని అయితే స్టాక్ కొన్ని ఇందులో పెట్టాను, ఇంకా కొన్ని సదరేటివి ఉన్నాయన్నమాట. అవి ఇంకా సదురుకోలేదు. అయితే ఇవన్నీ నేను ఇది చూస్తుండగా ఇదైతే హెయిర్ బో బాగా నచ్చింది అనమాట. ఒకసారి చూపిద్దాం అనేసి ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. ఇదైతే మీ క్యూట్ బేబీస్కి అయితే పర్ఫెక్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి, చెర్రీస్లో వచ్చిందనమాట. మనకైతే మొత్తం సేమ్ ఉంటుంది, కాకపోతే ఫ్లవర్ ఒక్కటి మాత్రం చేంజ్ అవుతుంది. ప్రతిదీ మొత్తం క్లాత్ అయితే మొత్తం వైట్ క్లాత్తోనే వస్తుంది అనమాట. ఫ్లవర్ ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది. ఒకసారి చూడండి, చూపిస్తున్నాను. ఎంత బాగుందంటే అసలు వెయిట్ అనేది ఉండదు. బేబీస్ ఈజీగా పెట్టుకుంటారనమాట. కొంతమంది పిల్లలు ఎలా అంటే చిరాకు పడతారు పెట్టుకోవడానికి. ఇదైతే అలా ఏమి ఉండదు అనమాట. వెయిట్ కూడా ఉండదు, చాలా బాగుంటాయి. చెర్రీస్ కూడా వెయిట్లెస్. ఫ్లవర్ కలర్ ఒక్కటి మాత్రం చేంజ్ అవుతుందండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎలా ఉందో. నేనైతే మొత్తం చూపిస్తున్నాను. ఇందులో అయితే మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం డిఎం చేయండి మర్చిపోకుండా. ఒకసారి చూడండి, ఇవ్వండి మన దగ్గర స్టాక్ ఉన్నాయి. అయితే ఓకే, రెండు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవన్నీ అయితే నేనైతే తీసి పెట్టుకుంటున్నాను అనమాట. అయితే ఇవన్నీ తీసాక చూడండి, ఇయర్ రింగ్స్ కూడా నచ్చాయి. అదైతే వేరే వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇవి చిన్న బాక్స్లు అయితే నేను పెట్టుకున్నాను అనమాట. ప్రజెంట్ అయితే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా, అందుకనేసి. అయితే అన్నీ కూడా నేను ఏవి కాంబో సెట్కి సెట్ చేయాలనేసి చూస్తున్నాను అనమాట. ఏంటంటే మెయిన్ ప్రైజింగ్ కూడా కదా, ప్రైజింగ్ ఎక్కువ అయినా కూడా కస్టమర్స్ ఇష్టపడరు. అందుకనేసి ప్రైజింగ్ కూడా తక్కువలో ఉండేటట్టుగా నేనైతే సెట్ చేసుకుంటున్నాను అనమాట. ప్రతిదీ కూడా చూడండి, పిల్లలవి కావచ్చు, పెద్దలవి కావచ్చు, ప్రతి ఒక్కటండి మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒకవేళ మీకు ఇందులో ఏవైనా క్లిప్స్ కానీ ఏదైనా నచ్చి ఉంటే డిఎం చేయండి. లాస్ట్లో అయితే ఇవన్నీ నేను సెట్ చేసుకున్నాను అనమాట. సెట్ చేసుకుని అయితే చూపిస్తున్నాను మీకు. లాస్ట్లో అయితే ఎలా వచ్చిందో ఫోటో కూడా చూడండి.